మీరు తెలియకపోతారని మేము డేటా ఇస్తాం. Yeah, మీరు sure. గుర్తుపెట్టుకోండి. పక్కా. మీరు కూడా ఇవాళ మీడియా కూడా ఎట్లా అయిపోయిందంటే, ఇవాళ కొన్ని ఛానల్స్ అందరూ కూడా కొంచెం వయా మీడియా వయా దగ్గర కొంచెం ఉన్నటువంటి నిజాలు మాట్లాడితే అట్లా ఉంది నేను అనేది. మీరు లైవ్ లో మాట్లాడుతుంటారు, ఇంటర్వ్యూ చేస్తారు, మళ్ళీ నిరుద్యోగ కలుపుతారు, ఇంకోటి కలుపుతారు. ఏంటిది నేను అనేది? ఉన్న ఫ్రాక్ తెలుస్తుంది కదా, మేము నిజాలు తెలుస్తాయి కదా. మేము బరాబర్ ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు అక్షరాల ఎల్బీ స్టేడియం వేదికగానే నియామకాలు జరిగినాయి. మరికొన్ని రోజులలోనే 40,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు జరుగుతా ఉంది. దయచేసి దాని గురించి ఎవరో దగ్గర లేకపోతే ఉన్న వివిధ పార్టీల దగ్గర పోయి రోజు మోకరిల్లి వాళ్ళతో వీళ్ళతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. నిజమైన బాధ్యత ఉన్న యువకుల మీద వాళ్ళ మీద భవిష్యత్తు భరోసా ఇవ్వాలనే ఆలోచన మాకున్నది. సరే, అది పక్కన పెడితే కాంగ్రెస్ జెండా మోసి కాంగ్రెస్ కడవ కప్పుకొని అహర్నిశం కాంగ్రెస్ పార్టీని అధికారం తేవడానికి 10 సంవత్సరాల నుంచి చాలా మంది మీలాంటి వాళ్ళు కష్టపడుతున్నారు అన్న. ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళకి బాధ్యతలు ఇవ్వట్లేదు, అంటే పదవులు ఇవ్వట్లేదు? ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయిపోతుంది. పార్టీ కూడా ఆలోచన చేస్తుంది. వరుస ఎన్నికల సందర్భాలు, వరుస ఉన్నటువంటి సమీకరణలు, బాధ్యత ఆ రకంగా కష్టపడ్డ ప్రతి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తారనే భరోసా మా అందరికీ ఉంది. మేము మొదటగా ఒకటి చెప్పదలుచుకుంటే, పదవుల కోసం అనే కాకుండా పార్టీ ఐడియాలజీ కోసం పనిచేసేవాళ్ళం. పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతం వాళ్ళగా మేము పనిచేసేవాళ్ళం తప్ప అవకాశాల రాజకీయాల కోసమో పదవుల కోసం పనిచేసిన వాళ్ళగా లాఠీలు, దెబ్బలు, జైళ్ళు, అనేక రకాలుగా అనేక ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా అనేక ప్రభావాలు పెట్టినా కూడా మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను వీడలేదు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఉన్నా కూడా ఉన్నటువంటి ప్రతిపక్షాలు చేసే విమర్శల్ని కూడా మేము తిప్పికొడుతూనే ఉన్నాం. కాబట్టి పార్టీ ఐడియాలజీ నమ్ముకున్న వాళ్ళు, పార్టీ కష్టపడ్డ వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఫస్ట్ ఆ నిరుద్యోగులకు ఎట్లా, మీలాంటి నిరుద్యోగుల కన్నా టీఆర్ఎస్ లో బీజేపీలో ఇవాళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్లకు ఇచ్చినట్లాగా కాకుండా ఇక్కడ కష్టపడ్డ సామాన్యుడు కూడా వాళ్ళ ఎమ్మెల్యే కాగలుగుతాడు, ఎంపీ కాగలుగుతాడు, మంత్రి కాగలుగుతాడు. ఇంత ఉన్నటువంటి గొప్ప పార్టీ ఇవాళ అనేక మంది సామాన్యులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అనేక రాజకీయ పదవులు ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో జరిగింది. సామాన్యులకు పదవులు ఇచ్చి ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో 116 మున్సిపల్ ఎన్నికల్లో 7 కార్పొరేషన్లో అనేక మంది మహిళలకు పెద్దపీట ఇచ్చారు. 60% పైగా మహిళలకు ఈరోజు అవకాశాలు ఇవ్వగలిగింది.